రియల్ కంటెంట్ జాబ్స్ ఇలాంటి నోటిఫికేషన్స్ ప్రతిరోజు మీకు రావాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, లాటరల్ రిక్రూట్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ ఇన్ జేఎంజిఎస్. జేఎంజిఎస్ అంటే జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ అండి. సో మనకి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ రావడం జరిగిందండి. సో ఇక్కడ మరి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 20/8/2025 అనేది స్టార్టింగ్ డేటు. లాస్ట్ డేట్ అనేసరికి సెప్టెంబర్ 4వ తారీఖు లాస్ట్ డేటు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చి అక్టోబర్ 2025లో అయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో జరుగుతుంది. ఇక్కడ మరి వేకెన్సీస్ చూడండి. ఆంధ్రప్రదేశ్ వచ్చి తెలుగు మాట్లాడడం వచ్చి ఉండాలి. సో మ్యాండేటరీ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ తెలుగు. ఎస్సీ వచ్చి 12 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ 6, ఓబీసీ 21, ఈడబ్ల్యూఎస్ 8, అన్రిజర్వ్డ్ 33. టోటల్ పోస్టులు వచ్చి 80 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అలాగే తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా తెలుగు వచ్చి ఉండాలి. 7 ఎస్సీ పోస్టులు, 3 ఎస్టీ పోస్టులు, ఓబీసీ 13 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ 5 పోస్టులు, టోటల్గా అన్రిజర్వ్డ్ వచ్చి 22 పోస్టులు, టోటల్ వచ్చి 50 పోస్టులు అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మినిమం 20 ఇయర్స్ ఏజ్ ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్ ఏజ్ ఉండాలి. సో ఇక్కడ కట్ ఆఫ్ డేట్ ఇచ్చారండి, 2/8/1995, 1/8/2005. ఈ డేట్స్లో జన్మించవచ్చు లేదా ఈ మధ్యలో ఉన్న డేట్స్లో అయితే జన్మించి ఉండాలి. అలాగే ఇండియన్ అయి ఉండాలి, నేషనాలిటీ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఏపీ తెలంగాణ వాళ్ళు 2 రాష్ట్రాల వాడు కూడా అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే ఇక్కడ 30 ఇయర్స్ కదా, సో 35 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీకి ఇచ్చారు. అలాగే ఓబీసీకి 3 ఇయర్స్ కాబట్టి 30 + 3 అంటే 33 ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి ఇచ్చారండి. ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఇచ్చారు. పర్సన్స్ ఎఫెక్టెడ్ బై 1984 రియర్స్కి 5 ఇయర్స్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 ఇయర్స్ ఇచ్చారండి. సో ఈ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి, మీరు అది కూడా ఫాలో అవ్వచ్చండి. సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. ఆఫీసర్ అండ్ జేఎంజిఎస్ 1. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చి ఏ డిగ్రీ ఉండాలి, ఎనీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో డిగ్రీ అయితే ఉండాలండి. పోస్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత, పోస్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ ఏ ఉండాలంటే 1.5 ఇయర్ ఎనీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఆర్ రీజనల్ రూరల్ బ్యాంకులు అయితే రెగ్యులర్ బేసిస్లో వర్క్ అయితే చేసి ఉండాలండి. అది కూడా ఆఫీసర్ క్యాడరే వర్క్ చేసి ఉండాలి. ఇక్కడ ఒక నోట్ ఇచ్చారు చూడండి, కోఆపరేటివ్ బ్యాంక్స్లో కానీ, ఎన్బిఎఫ్సి బ్యాంక్స్లో కానీ, ప్రైవేట్ బ్యాంక్స్, పేమెంట్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్, ఫిన్టెక్స్, సో వీటిల్లో చేస్తే కనుక కన్సిడర్ చేయరండి. ఏవైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయో వాటిలోనే వర్క్ చేస్తే ఎక్స్పీరియన్స్ అనేది కన్సిడర్ చేస్తారండి. సో నెక్స్ట్ మీకు ఇక్కడ జేఎంజిఎస్ స్కేల్ ఇచ్చారండి. జేఎంజిఎస్ 1 స్కేల్ అంటే 48,480 రూపాయల నుంచి 85,920 రూపాయలు అయితే శాలరీ అయితే అందడం జరుగుతుంది. పే స్కేల్ అండి ఇది. నెక్స్ట్ వచ్చి మనకి బాండ్ కూడా ఉంటుంది. బాండ్ పీరియడ్ 3 ఇయర్స్, ప్రొబేషన్ పీరియడ్ అంటే 6 మంత్స్, శిక్షణా కాలం 6 మంత్స్ ఉంటుందండి. నెక్స్ట్ దీనికి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే రిటన్ టెస్ట్, స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, ఫైనల్ మెరిట్ లిస్ట్, ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్, ఫైనల్ సెలక్షన్. సో ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ ఇస్తారు, 30 మార్క్స్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. డ్యూరేషన్ ½ an hour అంటే 30 minutes. బ్యాంకింగ్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది, 40 minutes. జనరల్ అవేర్నెస్ ఆర్ ఎకానమీ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది, 30 minutes. కంప్యూటర్ యాప్ట్యూడ్ 20 క్వశ్చన్స్, 20 మార్క్స్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది, 20 క్వశ్చన్స్, 20 minutes. సో టోటల్ వచ్చేసరికి 120 క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 120 మార్క్స్. అలాగే డ్యూరేషన్ టైం వచ్చేసి 120 minutes అంటే 2 hours అనేది టైం అనేది ఉంటుందండి. సో అలాగే కేటగిరీ వైజ్ కూడా ఇక్కడ ఇచ్చారు మనకి 40% ఫర్ అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, 35% ఫర్ రిజర్వ్డ్ కేటగిరీస్.
అంటే ఎస్సీ ఎస్టీ ఈ కేటగిరీ వాళ్ళకి ఇలా రావాలండి. సో మినిమం మార్క్స్ రావాలి. సో మ్యాక్సిమం మార్క్స్ని బట్టి మనకి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం ఉంటుందండి. అలాగే అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలండి. https://punjab&sindhbank.co.in. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనం ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలండి. లేట్ చేయకుండా అప్లై చేయండి. లాస్ట్ డేట్ వరకు ఎదురు చూడొద్దు. ఆన్లైన్ సర్వర్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఒకరోజు ముందుగానే అప్లై చేయండి. మనకి ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు ఇవ్వడం జరిగిందండి. అలాగే తెలంగాణకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇక్కడ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో నోటిఫికేషన్ తాలూకా ఇందులో మనకి ఫీ కూడా ఇచ్చారండి. ఫీ వచ్చి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100 రూపీస్ అనేది ఉంటుంది. దాంతోపాటు ట్యాక్సెస్, పేమెంట్ గేట్వే ఛార్జెస్ ఉంటాయండి. అలాగే జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 850 రూపీస్ అండి. అదర్గా ట్యాక్సెస్, పేమెంట్ గేట్వే ఛార్జెస్. సో ఇవైతే పే చేయాలండి. సో ఇది కూడా ఆన్లైన్లోనే ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఇచ్చారు. హౌ టు అప్లై అనేది డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో నోటిఫికేషన్ లింక్ మీకు పెట్టడం జరుగుతుంది. ఆన్లైన్ లింక్ కూడా పెట్టడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా అప్లై చేయండి. మన ఛానల్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ పేరు వచ్చి రియల్ కంటెంట్ జాబ్స్ ఆర్సీజే. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు మీకు ఇలాంటి నోటిఫికేషన్లు అయితే రావడం జరుగుతుందండి.